హాయ్ వ్యూయర్స్, ఇది ఎల్మంచిలోని బాబాగారి టెంపుల్ ఏంటి ఇది. ఈ బాబాగారి టెంపుల్ విశిష్టత ఏంటంటే కిందన విగ్రహం ఉంటుంది, మేడ మీద కూడా విగ్రహం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కిందన ఎంట్రన్స్లో ఇది బాబాగారి విగ్రహం. ఏంటంటే రోడ్డు పక్కనే టెంపుల్ ఉంటుంది, టెంపుల్ ఎంట్రన్స్ వెళ్తాం కదా, ఇది కిందన విగ్రహం ఉంటుందండి. కింద విగ్రహము తర్వాత పక్క నుంచి మేడ మీదకి వెళ్తే పైన ఒక విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, బాబాగారి టెంపుల్ లోపల కిందన వెళ్తున్నాము. సో కింద వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందుగా మనకి విఘ్నేశ్వరుడు ఉంటారు, ఆయన దగ్గర కూడా మనం దండం పెట్టుకొని, చూసారు కదా విఘ్నేశ్వరుడు ఉంటారు, ఈయన దగ్గర నమస్కారం చేసుకుంటాం. అక్కడ చిన్న విగ్రహం ఉంటారు కానీ ఈ పక్కన పూజలు అందుకుంటారట. ఈ విగ్రహం 30 సంవత్సరాల నుంచి ఈ కోవిల కట్టించారు. సో ఈ విగ్రహం ఏంటంటే కిందనే ఉంటుంది. ఇక్కడ భజన కార్యక్రమాలు అవుతూ ఉంటాయి కదా, పూజలు అవిని. బాబాగారు ఉయ్యాలండి, ఇది పవలింపు సేవ ఉంటుంది కదా, దానికి పెట్టే ఉయ్యాల. బాబాగారు చూడండి, పాదుకలు ఎంత బాగున్నాయో. బాబాగారి దర్శనంకి వెళ్ళినప్పుడు మనం తల వంచి నమస్కారం చేసుకుంటాం కదా పాదుకలు. ఆ పక్కనే దత్తాత్రేయుడు గారి విగ్రహం ఉంటుందండి. ప్రతి కోవిల్లోని కామన్గానే ఉంటాయి. కాకపోతే మన ఈ బాబా కోవిల్లో ఏంటంటే పైన విగ్రహం కింద విగ్రహం ఉన్నది. ఏంటో విశిష్టత తెలుసుకుందామని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ కోవిల్కి వచ్చి కనుక్కుంటున్నానండి. మన నేచర్ గురించి మాట్లాడేటప్పుడు నేచర్లో ఉన్న ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనకి మనసుకి ప్రశాంతంగా ఉండాలంటే మనకి ఏం చేయాలి? మనసుకు జ్ఞానం అవసరం. ఎప్పుడైతే జ్ఞానంలో ఉంటామో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే మన మనస్సు బట్టే కదా మన ఆలోచనలు ఉంటాయి, మన మనస్సు బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. అందు గురించని మీకు మరీ చెప్తున్నాను. నేచర్ గురించి మనం నేచర్ గురించి మనం చూసేటప్పుడు మన భగవంతుడిని కూడా మనం తలుచుకోవాలి. అందు గురించైనా భగవంతుడి గురించి మనం జ్ఞానం గురించి అయినా సరే మనం దేవాలయ దర్శనాలు, ఆలయ దర్శనాలకు వెళ్దామంటున్నాం. ఇప్పుడు ఇది చూపిస్తున్నది మేడ మీద ఇంకో బాబాగారి విగ్రహం ఉందన్నాను కదా. కింద విగ్రహం ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఏంటంటే మేడ మీద ఉన్న విగ్రహం. ఇది ఎప్పుడు బాబాగారు ఒకటే అంటారు, శాంతి సహనంతో ఉండాలి. సో ఏదైనా ప్రేమతో మనం ఆస్వాదించాలి. అప్పుడే బంధాలైనా బాంధవ్యాలైనా మన ఆరోగ్యమైనా ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అని ఎప్పుడు ఆయన చెప్తారు. అందుకే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అంటారు. అందుకే ఈ బాబాగారు మందిరానికి వెళ్ళామనుకోండి, మనకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి. అయితే మేడ మీద కట్టారు కదా, మేడ మీద బాబాగారి దగ్గరికి వెళ్ళాము. కిందన ఎలా ఉన్నదో పైన కూడా అలాగే ఉంది. కాకపోతే పైన ఏంటంటే కొంచెం స్థలం తక్కువ, కానీ ఇక్కడ భజన కార్యక్రమాలు ఎక్కువగా అవుతాయంట, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఈ భజన కార్యక్రమాల గురించి ఇక్కడ పెట్టారు. అలాగే కొంచెం అక్కడే ఈ మధ్యనే ద్వారకామయి అని చెప్పి ఒకటి మొదలు పెట్టారండి. దాని గురించి ప్రత్యేకంగా ఈ హాలుని అయితే కట్టించారు. ఈ ద్వారకామయి అట, దీని గురించి పంతులు గారు చెప్పారనమాట. ఇప్పుడు ఈ మోడం అయిపోయిన తర్వాత అప్పుడు మోడం అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ప్రదర్శిస్తారట. ఇది ఇంకా శిల్పి విగ్రహం తెప్పిస్తామండి, అది ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత అది మూడం పోయిన తర్వాత దాన్ని చేస్తాం. కిందన ఒక విగ్రహం ఉన్నది కదండి, అది దాని చరిత్ర ఒక 30 years చరిత్ర అండి. ఆ 30 years చరిత్ర అండి ఆ విగ్రహానికి. ఆ 30 years బిఫోర్ ఒక సాధువు గారు వచ్చి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారండి. అయితే అప్పుడైతే బాబా గురించి ఎవరికి పెద్దగా తెలియదండి. బాబా అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ కాంప్లెక్స్కి దగ్గరలో ఉండేది. అప్పుడు ఆర్టీసీ అనేది లేదు, ప్రైవేట్ బస్సులు తిరుగుతూ ఉండేవండి. ఒక ఆర్టీసీలో ప్రైవేట్ బస్సుల్లో కండక్టర్ ఒక ఆయన దానికి పావలా 10 రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి బాబాకి ఏవో అలాగా తోచిన అన్నదానాలు చేయడం, ఏదో టిఫిన్లు టీలు అని చేయడం, బాబాకి పూజలు చేయించడం, అలాంటివన్నీ చేస్తూ ఉండేవాడండి.
ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన సాధువు గారు కూడా రోజు ఇక్కడికే వచ్చి పడుకునేవాడు. ఆ సాధువు గారు కూడా విగ్రహానికి పూజలు అవి చేస్తూ ఉండేవాడండి. అది కింద విగ్రహం ప్రతిష్ఠ, కింద విగ్రహానికి ఉన్న చరిత్ర అండి. తర్వాత కింద విగ్రహాన్ని అది ఫస్ట్ నుంచి ఉన్న 30 years బ్యాక్ ఉన్న విగ్రహం కాబట్టి దాన్ని కొట్టి మళ్ళీ ఇంకో విగ్రహం పెట్టడం పద్ధతిగా ఉండదని చెప్పి ఒక డోనరు, ఒక ఆయన శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన బరోడా బ్యాంక్లో పనిచేస్తున్నారండి. ఆయన హెల్ప్ తీసుకుని ఆయన మెయిన్ పార్టిసిపెంట్ అండి ఆయన. అయితే ఈ బాలరాజు విగ్రహాన్ని ఆయన డొనేట్ చేశారండి. ఒక 10 years బ్యాక్ ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసామండి. అంతేకాని దీనికో చరిత్ర దానికో చరిత్ర మొత్తం బాబా ఎక్కడైనా ఒకటేనండి నాకు తెలిసినంతవరకు. ఇక్కడ ఇప్పుడు చూసారు కదండి పంతులు గారి మాటల్లోనే. ఇప్పుడు ఆ పైనుంచి కిందకి దిగే స్టెప్స్ అండి ఇవి. సో ఈ స్టెప్స్ దిగిన తర్వాత ఈ పక్కన కూడా ఒక విగ్రహం ఉంటుంది. సో ఇక్కడతో మనకి బాబా గారి దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక వ్యూయర్స్ మీరు ఎలమంచిలో రండి, బాబా గారిని దర్శించుకోండి. బాయ్.